హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 49 రాముడి పరిపాలన గురించి మాట్లాడినప్పుడు లేదా ధర్మరాజు గురించి మాట్లాడినప్పుడు ధర్మం గురించి ప్రస్తావన వస్తుంది. అసలు ధర్మం అంటే ఏమిటి? ఇప్పటి వరకు సరైన సమాధానం ఎవరూ చెప్పలేకపోయారు. రాముడి కాలంలో ధర్మం త్రేతాయుగం నుండి ద్వాపరానికి వచ్చేసరికి మారిపోయింది. ఏకపత్ని వ్రతుడైన రాముడు కృష్ణుడికి వచ్చేసరికి చాలా మారింది. గోపికలు అతనితో రాసలీలలు గత జన్మలో ఋషులు మునులు కోరుకున్నవి ఈ జన్మలో తీర్చడం జరిగింది. నీకున్న 7 జన్మలోని కోరికలు ఏదో ఒక జన్మలో విశ్వం ద్వారా డిజైన్ చేయబడతాయి. కోరికలు లేని మనసే మోక్షానికి అర్హత చెందుతుంది. ఇక ధర్మం విషయానికి వచ్చేసరికి ధర్మం అనేది ఆయా కాలమన పరిస్థితులను బట్టి మారుతుంది. కావున సమయానుకూలంగా ఇతరులకు ఇబ్బంది కలగకుండా నువ్వు నడుచుకునే ధర్మం. రాముడిలాగా కృష్ణుడిలాగా మనము ఉండలేము. వారు చేసినంత కఠిన తపస్సులు మనం చెయ్యలేము. అందుకే గొప్పవాళ్ళని అనుసరించాలి తప్ప అనుసరించకూడదు. మీరు ఎవరితో గొప్పవాళ్ళని అనుసరించాలి తప్ప అనుసరించకూడదు. మీరు ఎవరితో పోల్చుకోకూడదు. వీటన్నిటిని పక్కన పెడితే మనం సబ్జెక్టు కేవలం డబ్బు ధర్మంగా ఎలా సంపాదించడానికి మనం ఎలా ఊహించాలి, పొందాలి, కోరికలని ఎలా తీర్చుకోవాలి, మీ కుటుంబాన్ని సరిపడా అవసరాలని ఎలా సమకూర్చుకోవాలి, ఇప్పటి వరకు తీర్చని వారి కోరికలని సమకూర్చడంలో దృష్టిని సారించండి. ఇతరులతో ఏమి పట్టించుకోకండి. మీరు సంపాదించే టైంలో మీరు ఇంకొకరి కంపారిజన్ మీరు చేసుకొనవద్దు. ఇలా చేసుకున్నప్పుడు మిమ్మల్ని మీరే కించపరుచుకొని చేసినట్టు. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే. సో ఎవరి జీవితం నీ జీవితం ఎప్పుడు కంపేర్ చేసుకొని నీవు చేయకూడదు. అంతే. నీ దృష్టి వేరు, నీ ఆలోచన వేరు. నువ్వు నమ్ముకున్న విశ్వాన్ని ఎప్పటికీ దాన్ని కించపరచకుండా నిన్ను నువ్వు గొప్పగా నమ్ముకోవాలి. అప్పుడే నువ్వు అనుకున్న కోరికలను చాలా తృప్తిగా పొందుతావు. ఇక్కడ చేయాల్సింది ఒకటే. ఈ సబ్జెక్టు మీరు పూర్తిగా అర్థం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోలు చాలా ఉన్నాయి, చేశాను, చూడండి, ఒక్కసారి వినండి. అప్పుడే మీకు తెలుస్తుంది. మీరు ఏదైతే ఈ జన్మలో మీరు గత జన్మలో కోరుకుంటారో, ఏదైతే మీరు ఈ వచ్చే జన్మలో మీరు అలాగే పుడతారు. మీ కోరికలను అన్నీ సక్రమంగా జరుగుతాయి. అంతే. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.